హలో అందరికీ ఎలా ఉన్నారు? సో ఈరోజు మేము జీవా పార్క్ అని మా ఇంటి దగ్గర నుంచి హార్డ్లీ ఒక 46 కిలోమీటర్స్ అవేలో ఉంటుంది. సో ఈ పొల్యూషన్కి ఇదంతా స్ట్రెస్ఫుల్ లైఫ్కి చాలా ప్రెషరస్గా ఉంటుంది కదా. సో ఇలా ఒకసారి ఫ్యామిలీతో బయటికి వెళ్తే స్ట్రెస్ రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సిటీ కొంచెం దూరంగానే ఉంటుంది, బట్ పిల్లలతో చాలా ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే మనకి సిటీలో పొల్యూషన్లో మనకి యానిమల్స్ మాత్రం ఆల్మోస్ట్ మెజారిటీ అందరూ కుక్కలు పెంచుకుంటున్నారు అనుకోండి. బట్ ఇలా కొంచెం ఫ్యామిలీతో బయటకు వెళ్ళి అవుట్స్కట్స్లో నేచర్ అంతా వైబ్ అనేది చాలా బాగుంటుంది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం కంప్లీట్గా వీడియో చూసేసేయండి. అండ్ ఇదే వీడియోలో మీకు నంది హిల్స్ గురించి కూడా చూపించేస్తాను. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. మీకు హార్డ్లీ ఇక్కడ మ్యాక్సిమం ఒక 1 or 20 minutesలో మీరు కంప్లీట్గా అంతా చూసేయచ్చు. యూఎస్ఏది కడక్నాథ్ మధ్యప్రదేశ్ నుంచి. ಅಲ್ಲೂ ಹೋಗೋಣ ಮುಂದೆ ಇದೆ ಇನ್ನು. ಈ ಮನು ಇಂಡಿಯನ್ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಬೋಡಿ ಏನು ಮಾಡಬೇಕು ಮಾಡ್ಲಾ ಹಿಂಗೆ ಕೂರಿಸ್ಬಿಡ್ತೀನಿ. ಏನಾಗಲ್ಲ ಅವಳು ಕಂಫರ್ಟಬಲ್ లోపలికి వెళ్ళు. గోట్ ఏమందు ఆస్ట్రిచ్ని పట్టుకున్నా లాస్ట్ టైం. దానికి అనకొండ కావాలంట. అనకొండ కోసం చూస్తుంది. చూడు ఎంత బాగున్నాయో. ಅಲ್ಲೋಡಿ ನಿಂತರ ಇದೆ ಮೆತ್ತಿಗೆ. ಇಲ್ಲ ಇಲ್ಲ పట్టుకో. ఇలారా ఇట్రా ముందుకు రా కొంచెం. మరి అంటే చిన్నది అని అంటే రీసెంట్గా పుట్టింది అని చెప్తున్నారు. ಗಿಡ್ಡ
లేదు కుక్క గోల్డ్ రిట్రీవర్ అంటే కుక్కల్ని పెంచే వాళ్ళ దగ్గరికి అది స్మెల్ వస్తుందంట, సో అందుకని వెళ్తున్నాయి. ఏమున్నాయి? ఇంత బాగున్నాయో. వద్దు వద్దు. అవి ఎలకలే, ఎలకలా కాదు. రావు అవి ఇంకా పిల్లలు 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 అలా కాదు. ఇవి కూడా గిన్నీ పిగ్స్ అంట. గిన్నీ పిగ్స్ ఎంత క్యూట్ ఉన్నాయో. అచ్చా ముళ్ళులా గుచ్చుకుంటుంది అది. నీకు భయం లేదు? ఏంటంటారు దాన్ని? ఇగ్వానా. జాను భయమేయట్లేదా? భయమేయట్లేదా? పావు జాను అది. ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ಆ ಕಡೆ ಇಲ್ಲ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ. ಇಲ್ಲ 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 ಇದ್ದಿದ್ರೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಈ ಕಡೆ ಇದ್ದೀವಿ ಅಂತ. దీని పేరేంటండి? పైథాన్.
పర్షియన్ క్యాట్. పట్టుకో అమ్మా. షిచు కరవదా అది? పాలిష్ క్యాప్. పట్టుకుంటుంది. లాస్ట్ టైం తలపైన 2 చేతుల పైన 2 పట్టుకుంది.
చెయ్యి సరిగా పెట్టమ్మా. అలా పెట్టు. ఎన్ని వస్తున్నాయి చాంద దగ్గరికి. ఇట్లా పెట్టించాను పైకి, ఇట్లా సైడ్. ఎన్ని ఉన్నా తీసుకో, ఫుడ్ తీసుకో, వస్తాను దగ్గరికి. రామ్స్కి ఇవే. పైకి పెట్టుకొని చెయ్యి. అటువైపు వస్తుంది అట. అది 2 చేతులు తీసుకుంటాం. జాను పైకి ఎత్తు, కొంచెం చేతులు పైకి, ఇంకొంచెం. చిన్నది అని చెప్పి మీకు చిన్నది వచ్చింది అమ్మ. డాడీ నాకు ఎక్కిస్తుంది మళ్ళీ ఇంకోటి. సో ఆల్మోస్ట్ అన్నీ మనం కవర్ చేస్తాం కదా. ఇది ఎగ్జిట్ పార్ట్ అనమాట. సో మాకైతే హార్డ్లీ 1 hour 20 minutes పట్టింది ఇదంతా కంప్లీట్ చేయడానికి. సో మాకైతే ఫుల్ టు ఫన్ అనమాట. చాలా బాగా అనిపించింది, చాలా రిలాక్స్గా అనిపించింది ఫన్ అనే దానికన్నా. సో కొంచెం ఇలా యానిమల్స్ అంతా కొంచెం ఇంటరాక్ట్ అవ్వడం, కొంచెం వేరే స్ట్రెస్ అంతా కూడా కొంచెం రిలీఫ్ అయిపోతుంది కదా. సో ఈవినింగ్ టైమ్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది, ఎందుకంటే సన్సెట్ అదంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ దగ్గరలోనే మనకి నంది హిల్స్ కూడా ఉందన్నమాట. అక్కడ దూరంగా ఒక మౌంటైన్ కనిపిస్తుందా, అదే నంది హిల్స్. సో ఇది ఆల్మోస్ట్ మీకు ఎయిర్పోర్ట్ దగ్గరలో కూడా ఉంటుంది. అండ్ ఈ యొక్క లొకేషన్, ఈ జీవా పార్క్ నుంచి హార్డ్లీ మనకి ఒక 25 to 30 minutes పడుతుంది అంతే. సో చాలా ఈజీ. అండ్ దారిలో మీకు వెళ్తూ వెళ్తూ కూడా హార్స్ రైడింగ్ది అంతా కూడా చాలా కనిపిస్తాయి. సో ఎవరైతే ఈ వీడియో బెంగళూరు నుంచి చూస్తున్నారో ఈ లొకేషన్కి ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇప్పుడు నంది హిల్స్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది యాక్చువల్లీ అయితే సన్ రైజ్ కోసం వెళ్తారనమాట. మార్నింగ్ వ్యూ అయితే ఆసమ్గా ఉంటుంది. మనకి పైనుంచి ఆ క్లౌడ్స్ అంతా, అంటే మనకి మూవీస్లో ఒక దేవతలు అంతా వచ్చినప్పుడు ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, ఆ మేఘాలు, ఆ ఫాగ్ అదంతా కూడా మీకు అక్కడ ఆల్మోస్ట్ మీకు 3000 నుంచి 4000 feet హైట్ ఉంటుందన్నమాట. సో ఆ హైలో మీకు చాలా బాగుంటుంది వైబ్. బట్ మార్నింగ్ వెళ్ళే అంత
అడ్వెంచర్ ఇప్పటివరకు నేను చేయలేదు. సో ఇప్పుడు ఫ్యామిలీతో కూడా అంత అంటే యూజువల్గా మనం హార్డ్లీ ఒక 3 to 4 o'clock ఇక్కడ ఇల్లు ఇడిచిపెట్టేస్తే హార్డ్లీ ఒక 5కి 5:30 6కి అలా ఉంటామన్నమాట మార్నింగ్ సన్ రైజ్కి. అండ్ అక్కడ వీకెండ్స్లో ట్రాఫిక్ ఉంటుంది, వామ్మో చాలా పెద్ద పెద్ద లైన్ ఉంటుంది అనమాట. సో అందుకే అలా షెడ్యూల్ చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఎలాగో ఈ పార్క్ వచ్చాం కాబట్టి అలా ఇటువైపు కూడా విజిట్ చేద్దామని ఈవినింగే స్టార్ట్ అయ్యామన్నమాట. మేము స్టార్ట్ అవుతున్నప్పటికీ హార్డ్లీ అప్పటికే 5:10 అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి ఇలా మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం ఇట్లా ఈవినింగ్ టైం వస్తున్నాను. సో మా ఫ్రెండ్స్తో ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా ఆఫ్టర్నూన్ వెళ్ళాను. సో మార్నింగ్ టైం ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇప్పుడు చూసేద్దాం, రండి. కదా దీనికోసం కదా మేము వచ్చింది. స్పాట్ ఇది పార్కింగ్ లాట్ అనమాట. మీకు కార్స్ బైక్స్ అన్నీ కూడా ఇక్కడ పార్క్ చేయొచ్చు. పార్కింగ్కి మీకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు, బట్ టికెట్ అయితే 20 రూపీస్ ఉంటుంది. ఫనీయే కానీ అంతే ఛార్జెస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మీకు కిందే యాక్చువల్లీ ఒక వ్యాన్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట పైకి వెళ్ళడానికి. సో మీరు అది మాట్లాడుకొని వెళ్తే బెస్ట్, ఎందుకంటే బై వాక్ వెళ్ళారంటే చాలా అలసిపోతారు. లేదు మీరు బై వాక్ వెళ్తాను కొంచెం నాకు రిలీఫ్గా ఉంటుంది అనుకుంటే మీరు బై వాక్ కూడా వెళ్ళొచ్చు, బట్ కొంచెం అప్ ఎక్కువ ఉంటుంది అనమాట, పైకి ఎక్కాలి అండ్ స్టెప్స్ చాలా ఉంటుంది. సో మీరు వెళ్ళగలుగుతారు నడవగలుగుతారు అనుకుంటే ఫార్ బెటర్. లేదంటే మీరు అక్కడ వ్యాన్ ఉంటుంది, పర్ హెడ్ ఆల్మోస్ట్ 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు, మీరు అందులో వెళ్ళొచ్చు. చేపలు ఉన్నాయి అందులో, ఇదిగో చూడుగో చేపలు ఉన్నాయి. ఇంత పెద్దదో. $36 Smile. సో ఇక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంది కదా, మీరు యాక్చువల్లీ ఈ రూట్ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా మీకు లోపలికి ఒక అడవిలోకి వెళ్తున్న వైబ్ అయితే ఉంటుంది. అండ్ చాలా లాంగ్ స్టెప్స్, కొంచెం ఏజ్ వాళ్ళు ఎక్కడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇక్కడ మా డాడీ అదే అరుస్తున్నారు. ఇప్పుడు ఈ చీకట్ అయిపోతుంది కదా, ఆల్మోస్ట్ 5:30 5:40 అయిపోయింది అప్పటికే. సో ఈ టైంలో ఇంత రిస్క్ అవసరం, అక్కడ కోతులు వేరే చాలా ఉన్నాయి. సో మీరు ఈ రూట్ అవాయిడ్ చేసి, ఎందుకంటే ఇది మీకు డైరెక్ట్గా సన్ రైజ్ పాయింట్ తీసుకెళ్తుంది, లేదా మీరు వెనక్కి వచ్చేసి ఇలా మెయిన్ రోడ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా మీరు రౌండప్ చేసుకుని పైకి వెళ్తే మీకు టెంపుల్స్ అవి కూడా బాగా కనిపిస్తాయి. టెంపుల్స్ ఉన్నాయి అక్కడ చాలా వరకు. సో ఇలా వెళ్ళిపోతే చాలా బెస్ట్. అండ్ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఇక్కడ చాలా వరకు ఉంటుంది, ఫొటోస్ దిగడానికి బాగుంటుంది. చాలా వరకు వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ త్రూ అవుట్ మీరు వెళ్ళొచ్చు అనమాట. సో మీకు ఇలా ఎక్కడికక్కడ ఆల్మోస్ట్ బోట్స్ అనేది డిస్ప్లే ఉంటుంది. సో మీరు ఇలా ఏ రూట్ నుంచి వెళ్తే ఎక్కడ మీకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది, రెస్ట్ రూమ్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట బోర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది. సో మీరు యాజ్ పర్ దట్ మీరు ఫాలో అవ్వచ్చు. పద జాను సైడ్కి రా.
సో ఫైనలీ మేము వచ్చేసాము. ఇక్కడ అయితే ఆల్మోస్ట్ ఒక కంప్లీట్గా అది బ్రిడ్జ్ అనలేం కానీ కంప్లీట్గా ఐరన్ దీంతో చేశారనమాట. సో దాని పైకి ఎక్కాలంటేనే నాకు చాలా భయం వేసింది. బట్ ఓవరాల్గా అయితే ఆ హైట్స్లో సన్సెట్ టైంలో ఇలా అయితే ఉన్నింది వ్యూ. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఏసీకి మించి ఉంది అసలు అక్కడ క్లైమేట్ అయితే చాలా చిల్ ఉంది. అండ్ చాలా భయం కూడా వేసింది, కిందకి చూడాలంటే ఓనికి పుట్టింది నాకైతే. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఈ ఒక లొకేషన్ కూడా ఒకసారి విజిట్ చేయండి ఇప్పటివరకు చేయలేని వాళ్ళు. అండ్ కంటిన్యూగా చూడండి, అర్థమవుతుంది మీకు. అది ఎంత బాగా నిల్చుందో. స్టాప్ అయింది కదా. మమ్మీ ఇటు చూడు. నువ్వు వేసే పర్లేదు. అక్కడ తినప్పుడు పర్లేదు. గాలిలో చిందులు వేసే జెండాల చిందులు వేసిన నువ్వు వచ్చావని నా ప్రాణం, ఒంటిలో నావను చూసిన తీరంలో సందడి చేసిన నిన్నే చూసిన నాలోకం. ఈ సాంగ్ అయితే మైండ్లోంచి అస్సలు పోవట్లేదు. అండ్ ఈ క్లైమేట్, ఈ వైబ్ అయితే నాకు ఇంకా నచ్చేసారు. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియోని కంప్లీట్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.